ప్రభువునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ కూడా తెలుగు బైబిల్ స్టడీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజున మనం పరిశుద్ధ గ్రంథం గురించినటువంటి కొన్ని ప్రాథమికమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం రాయబడినటువంటి విశేషాలను మనం గమనించినట్లయితే ఈ యొక్క గ్రంథంలో 40 మంది రచయితలు మనకు కనిపిస్తారు. వీరందరూ కూడా వివిధ కాలాలకు చెందినటువంటి వారు. మొదటి రచయితకు చివరి రచయితకు మధ్య దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల గ్యాపు మరియు వారి మధ్య భౌగోళికంగా చూసుకున్నా కానీ కొన్ని వేల కిలోమీటర్ల దూరం అనేటువంటిది ఉంది. ఈ రచయితలందరూ కూడా సమాజంలో వివిధ తరగతులకు చెందినటువంటి వారు. ఏ చదువు లేనటువంటి పామర్ల దగ్గర నుంచి ఆ రోజున ఉన్నటువంటి సమాజంలో అత్యధిక స్థానాన్ని అధిరోహించినటువంటి రాజులు కూడా ఈ రచయితల్లో ఉండటం అనేటువంటిది విశేషం. పరిశుద్ధ గ్రంథంలోని మొదటి అధ్యాయము నుంచి కానీ లేదా మొదటి పుస్తకం నుంచి చివరి అధ్యాయము లేదా చివరి పుస్తకం రచించడానికి దాదాపుగా 1500 సంవత్సరాల సమయం అనేటువంటిది పట్టింది. ఈ యొక్క పుస్తకం అనేటువంటిది ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండములు అనగా 3 ఖండముల్లో ఉన్నటువంటి ప్రజలు దీన్ని రచించారు. దాదాపుగా ఈ రోజున చూసుకుంటే గనక 2000 భాషలకు పైబడి ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది తర్జుమా చేయబడింది. మరి 2-3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి లెక్కలు లేదా గణాంకాల ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 6 బిలియన్ కాపీల కన్నా పైబడి ఈ పరిశుద్ధ గ్రంథం ముద్రించడం అనేటువంటిది జరిగింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాయించారు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాల ఆధారంగా దేవుడే పరిశుద్ధాత్మని ద్వారా ఈ యొక్క మాటలన్నింటినీ కూడా మనకు అందుబాటులోనికి తెచ్చారు అనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. ఈ స్లైడ్లో మీకు కొన్ని రెఫరెన్స్లు ఇవ్వటం జరిగింది. వీటిని పరిశీలించినట్లయితే చాలా స్పష్టంగా ఈ యొక్క మాటలు మన దగ్గరకు తీసుకొని రావడంలో పరిశుద్ధాత్మ దేవుడే ప్రముఖ పాత్ర వహించడం జరిగింది తప్ప మనుష్యులు వాళ్ళ దేవుని గురించి ప్రమోట్ చేసుకోవడానికని కానీ లేదంటే వాళ్ళు ప్రజలకు ఈ యొక్క విషయాలను అందించాలని కానీ వాళ్ళ జ్ఞానము తెలివిని ఉపయోగించి రాసినటువంటి మాటలు లేదా ఊహలు మాత్రం ఇవి కాదు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనుషుల్ని దేవుడు వాడుకున్నాడే తప్ప అసలు గ్రంథకర్త ఆ యొక్క మాటల యొక్క ఆరిజిన్ లేదా సోర్స్ అనేటువంటిది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే అనేటువంటి విషయం సుస్పష్టం. ఈ రోజున అందుబాటులో ఉన్నటువంటి విధంగా ఆ రోజుల్లో మన పితరులకు టెక్నాలజీ అందుబాటులో లేదు కాబట్టి వారు ఈ విధమైనటువంటి వస్తువుల ద్వారా పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రతులను ఒక తరం నుంచి మరొక తరానికి అందించడం అనేటువంటిది జరిగింది. వీటిలో ప్యాపిరస్ అనేటువంటిది ఒక చెక్కను తీసుకుని దాన్ని పలచగా చెక్కేసి సిరాతో కానీ లేదా ఇంకుతో దాని మీద అక్షరాలను రాసేటువంటి వారు, లేదా రాతి పలకలను తీసుకుని ఉలి లాంటి వస్తువుతో పదునైనటువంటి వస్తువుతో దాని మీద అక్షరాలను చెక్కేటువంటి వారు, మరియు చర్మపు చుట్టల మీద అంటే జంతువుల యొక్క చర్మాలను తీసుకుని అవి బాగా ఎండబెట్టిన తర్వాత వాటి మీద ఈ సిరాతో కానీ ఇంకుతో కానీ అక్షరాల వల్ల రాసేవారు. ఇలాంటి చర్మపు చుట్లను కొన్నిటిని తీసుకుని ఒక బైండింగ్ లాగా కుట్టినట్లయితే దాన్నే మనం కోడెక్స్ అంటాము. అలాగే మట్టి అనేటువంటి తీసుకుని దాన్ని ఒక అచ్చుగా పోసి ఒక పెద్ద సైజులో దాని మీద అక్షరాలను రాసేటువంటి వారు. తర్వాత దాన్ని ఎండబెట్టినట్లయితే ఆ అక్షరాలు ఇంకా ఆ రూపంలో అలాగే ఉండిపోయేటువంటివి. ఈ విధమైనటువంటి పద్ధతుల ద్వారా వారు బైబిల్ని ఆ రోజుల్లో నిక్షిప్తం చేశారు. మనం తరచుగా ఉపయోగించేటువంటి బైబిల్ అనేటువంటి పదం బిబ్లియా అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. ఈ బిబ్లియా అనగా లైబ్రరీ లేదా పుస్తకముల యొక్క సముదాయము అని అర్థం వస్తుంది. బైబిల్లో మనకు 66 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఈ బైబిల్ కూడా అదే రకమైనటువంటి పదాన్ని వారు ఉపయోగించడం జరిగింది. మన పితరుల కాలంలో పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రతులను తయారు చేయడానికి ఏ విధమైనటువంటి జిరాక్స్ మిషన్స్ అనేటువంటివి కానీ ప్రింటింగ్ మిషన్స్ అనేటువంటివి కానీ లేవు కాబట్టి స్క్రైబ్స్ అనేటువంటి వారిని ప్రత్యేకంగా ఈ పని కోసమని వారు నియమించేటువంటి వారు. వీరు చేతి రాత ద్వారా ఒక ఒరిజినల్ కాపీని ముందు పెట్టుకుని దాని యొక్క నకలను తయారు చేసేటువంటి వారు. పరిశుద్ధ గ్రంథం మొదట్లో అధ్యాయాలుగా వచనాలుగా విభాగింపబడలేదు. ఒక రన్నింగ్ టెక్స్ట్ లాగా లేదంటే పారాగ్రాఫ్స్ లాగా రాయబడింది. ఆ తర్వాత క్రీస్తు శకం 1238 సంవత్సరంలో బిషప్ స్టీఫెన్ ల్యాంగ్టన్ అనేటువంటి ఆయన బైబిల్ అధ్యాయాలుగాను, 1551 సంవత్సరంలో క్రీస్తు శకం రాబర్ట్ స్టీఫెన్స్ అనేటువంటి ఆయన వచనాలుగాను విభజించారు. ఈ రోజున మనం చూస్తున్నటువంటి బైబిల్ వారిద్దరి ద్వారా ఈ విధంగా అధ్యాయాలుగాను వచనాలుగాను విభాగించబడింది తప్ప ఒరిజినల్గా మన పితరుల ద్వారా మనకు అందించబడినటువంటి పరిశుద్ధ గ్రంథం మాత్రం అధ్యాయములు వచనములు అనేటువంటివి లేవు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు కానీ లేదా మన పితరులు కానీ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వచనాలను ఓటంకిస్తూ ఉన్నప్పుడు పలాని చోట రాయబడింది అనేటువంటి మాట ఉపయోగించారే తప్ప పలానా అధ్యాయంలో
పలానా వచనం అనేటువంటిది వారు చెప్పలేదు, లేదా ఆ గ్రంథకర్త యొక్క పేరును వాళ్ళు రాయటం వాళ్ళు ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. అనగా కీర్తనకారుడైనటువంటి దావీద్ అని కానీ, లేదంటే పలానా యెషయా ప్రవక్త అని కానీ, లేదంటే పలానా ఇర్మియా ప్రవక్త అనేటువంటిది మాటలు వారు ఉపయోగించారు తప్ప ఆ రోజుల్లో అధ్యాయాలు వచనాలు లేవు కాబట్టి వాటిని ఉపయోగించడం జరగలేదనేటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రతులు మనకు ఎక్కడ లభించాయి అనేటువంటి వివరాలు పరిశీలించినట్లయితే, సెయింట్ క్యాథరిన్ అనేటువంటి ఒక చర్చిలో పురావస్తు శాఖ వారు త్రవ్వకాలు జరుపుతూ ఉండగా కొన్ని ప్రతులు బయటపడ్డాయి. తర్వాత కొంతమంది గొర్రెల కాపరుల ద్వారా మృత సముద్రం దగ్గర ఉన్నటువంటి కుమ్రాన్ గుహలలో కొన్ని వ్రాత ప్రతులు బయటపడ్డాయి. ఒక గొర్రెల కాపరులు ఆ ప్రదేశంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోవటం జరిగింది. దాన్ని వెతుక్కుంటూ వాళ్ళు ఆ గుహల్లోనికి వెళ్తూ ఒక గుహలోనికి రాయి అనేటువంటిది విసిరివేశారు. ఆ విసిరినప్పుడు అది ఒక మట్టి కుండకి తగిలి బళ్ళుమని శబ్దం అయితే అదేమిటో చూద్దామని వారు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్లకు ఈ యొక్క చర్మపు చుట్టలు అనేటువంటివి లభించడం జరిగింది. ఆ ప్రకారంగా మనకు కొన్ని వ్రాతప్రతులు అనేటువంటివి లభ్యమయ్యాయి. ఆ సమయంలో ఆ గుహల్లో దాచిపడినటువంటి మట్టి కుండలు మరియు చర్మపు చుట్టలు, ఆ చర్మపు చుట్టల్లో వాళ్ళు వాక్యాన్ని ఎలా రాశారనేటువంటిది ఇక్కడ స్క్రీన్ మీద మీకు కొన్ని ఇమేజెస్ ఇవ్వబడినాయి. వాటిని ఒకసారి మీరు పరిశీలించగలరు. పరిశుద్ధ గ్రంథం ప్రాముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించబడింది. వాటిలో మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన వర్గీకరణలో మొత్తం 39 పుస్తకాలు ఉంటాయి. వీటిని హీబ్రూ, అరామిక్ భాషల్లో రాయటం జరిగింది. ఈ పాత నిబంధన గ్రంథంలో దేవుడు సృష్టి ప్రారంభించిన దగ్గర నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడానికి ముందు వరకు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనకు వివరాలు అందిస్తుంది. అలానే క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉంటాయి. ఈ మొత్తం కూడా గ్రీకు భాషలో రాయటం జరిగింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టిన తర్వాత నుంచి ఈ యుగం అనేటువంటిది లేదా ఈ భూమి అంతమయ్యేంత వరకు కూడా జరగబోయేటువంటి సంగతుల గురించి క్రొత్త నిబంధన అనేటువంటిది వివరిస్తుంది. మనం ఇప్పుడు 2020 సంవత్సరంలో ఉన్నాం కాబట్టి చరిత్రలో ఏం జరిగింది అనేటువంటి తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అలానే భవిష్యత్తులో ఈ భూమి అనేటువంటిది ఎలా అంతమవబోతుంది, ఈ భూమి మీద చోటు చేసుకోబోయేటువంటి కొన్ని పరిస్థితుల గురించి కూడా క్రొత్త నిబంధన మనకు స్పష్టంగా వివరిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు మరియు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలతో కలిపి మొత్తం 66 పుస్తకాలుగా పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది ఆవిర్భవించడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద మీరు గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాల యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. మీరు చదవాలి అనుకుంటే కనుక ఒకసారి వీడియోను పాజ్ చేసి ఆ బుక్స్ లిస్ట్ని మీరు గమనించగలరు. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలని కూడా ఫర్దర్గా 5 రకాలుగా విభజించారు. వాటిలో మొదటి 5 పుస్తకాలు అయినటువంటి ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు కూడా ఉన్నటువంటి వాటిని ధర్మశాస్త్రము అని, తర్వాత యెహోషువ నుంచి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నటువంటి 12 పుస్తకాలను గలుపు చరిత్ర అని, యోబు గ్రంథం నుంచి పరమగీతం వరకు కూడా ఉన్నటువంటి 5 పుస్తకాలను జ్ఞానము అని, యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథం వరకు ఉన్నటువంటి మరి ఒక 5 పుస్తకాలను పెద్ద ప్రవక్తలు అని, హోషియా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి 12 పుస్తకాలను చిన్న ప్రవక్తలుగా విభజించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకముల యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. వాటిని చదవాలనుకుంటే కనుక మీరు వీడియోని కొంచెంసేపు పాజ్ చేసి ఆ లిస్టును గమనించండి. పాత నిబంధన గ్రంథాన్ని విభజించినట్లుగానే క్రొత్త నిబంధనను కూడా 5 భాగాలుగా వారు విభజించారు. మొదటి 4 పుస్తకాలైనటువంటి మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు కూడా సువార్తలు అని, అపోస్తల కార్యముల గ్రంథాన్ని ఒకదాన్ని చరిత్ర అని, పౌలు రాసినటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో అనగా రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు కూడా ఉన్నటువంటి 13 పుస్తకాలను పౌలు పత్రికలుగాను, యాకోబు పత్రిక నుంచి యూదా పత్రిక వరకు ఉన్నటువంటి అనగా పేతురు, యోహాను వీళ్ళు రాసినటువంటి 8 పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిని సార్వత్రిక పత్రికలు అంటారు, లేదా మిగిలిన పత్రికలు అనేటువంటి పదంతో కూడా వారు పిలుచడం జరుగుతుంది. అలానే చివరిలో యోహాను చేత రాయబడినటువంటి ప్రకటన గ్రంథాన్ని ప్రవచన గ్రంథం అని చెప్పి 5 రకాలుగా వాళ్ళు నూతన నిబంధనలోని 27 పుస్తకాలను కూడా విభజించడం జరిగింది. ఇదే విధమైనటువంటి అమరికను దాదాపుగా అన్ని రకాల బైబిల్స్లను ఫాలో అవుతారు. అయితే హీబ్రూ బైబిల్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఈ యొక్క అమరిక కొద్దిగా మార్పు చెందుతూ ఉంది. పాత నిబంధన గ్రంథం అనేటువంటిది తీసుకుంటే వారికి మొదటిగా తోరా, తర్వాత నెవిం, దీన్ని ముందు ప్రవక్తలు అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత నెవిం తర్వాతి ప్రవక్తలు, కెతువిం అనగా రచనలు అనేటువంటి పేరుతో వాటిని విభాగించడం జరిగింది. వీరు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారిని విశ్వసించారు కాబట్టి వీరికి యొక్క బైబిల్లో
నూతన నిబంధన అనేటువంటిది మనకి కనిపించదు. కానీ పాత నిబంధన గ్రంథం వాళ్ళకి మనకి ఒకే విధంగా ఉంటుంది. అయితే పుస్తకాల యొక్క అమరిక మాత్రం కొంచెం వేరుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ స్క్రీన్ని పరిశీలించడం ద్వారా మీరు అర్థం చేసుకోగలరు. మొదట చెప్పిన విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజల ద్వారా రాయించడం జరిగింది. వారి పేర్లు మరియు వారి సమాజంలో ఎలాంటి పరిస్థితుల్లో జీవించారు అనేటువంటిది ఈ యొక్క స్క్రీన్లో మీకు వివరించడం జరిగింది. అలానే పరిశుద్ధ గ్రంథంలో వివిధ రకాలైనటువంటి సాహిత్యాలు మనకు కనిపిస్తాయి. ఆ సాహిత్యాలు ఏమిటి అనేటువంటిది ఈ యొక్క స్లైడ్లో మీకు వివరించడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఉపయోగించబడినటువంటి 3 భాషల యొక్క వివరాలు ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఇవ్వబడినాయి. హీబ్రూ అనేటువంటిది యూదుల యొక్క మాతృభాష. అందుకే బైబిల్లో చాలా భాగం వరకు కూడా ఈ హీబ్రూ భాషలోనే రాయబడింది. పాత నిబంధన మొత్తం కూడా హీబ్రూలోనే వాళ్ళు రచించారు. యూదులు నెబుకద్నెజరు యొక్క దాడి తర్వాత బబులోనుకి చెరగా కొనబడిపోయినప్పుడు అక్కడ వారు అరామిక్ భాషను నేర్చుకున్నారు. బబులోను చెరలో ఉన్నప్పుడు ఏ పుస్తకాలు లేదా గ్రంథాలు అయితే రాయబడినాయో అవి అరమిక భాషలో మనకు లభించాయి. అలానే రోమా సామ్రాజ్యం యొక్క పరిపాలనలో నూతన నిబంధన కాలంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సామ్రాజ్యం యొక్క అధికారిక భాష అయినటువంటి గ్రీకును వారు నేర్చుకుని నూతన నిబంధన మొత్తం కూడా గ్రీకులో రాయటం అనేటువంటి జరిగింది. తెలుగు బైబిల్ తర్జుమా విషయానికి వస్తే మనందరికీ కూడా తెలిసినటువంటి విధంగా విలియం కేరీ అనేటువంటి భక్తుడి ద్వారా తెలుగు బైబిల్ తర్జుమా జరిగింది. అయితే చరిత్రను ఒకసారి పరిశీలన చేసినట్లయితే విలియం కేరీ కన్నా ముందే 3 వ్యక్తులు తెలుగు బైబిల్ని తర్జుమా చేసినట్లుగా మనకి వివరాలు లభించాయి. అయితే ఈ 3 చేసినటువంటి తర్జుమా ఏదైతే ఉందో అది ముద్రణకు నోచుకోలేదు కాబట్టి చాలా వరకు వాటి గురించినటువంటి వివరాలు మరుగున పడిపోయాయి. ఈ 3 ఎవరు అని మనం గమనిస్తే జర్మనీ లూథర్ మిషన్కి సంబంధించినటువంటి బెంజమిన్ షూల్జ్ అనేటువంటి ఆయన మొదటిసారిగా తెలుగులో క్రొత్త నిబంధన అనువాదం చేశారు. ఇది 1727 సంవత్సరంలో జరిగింది. అదే వ్యక్తి మరలా పాత నిబంధనను 1732 సంవత్సరంలో తర్జుమా చేశారు. అయితే ఈయన అనుకోకుండా ఒక వ్యాధి సంభవించి మరణించడం ద్వారా ఆ యొక్క తర్జుమాలు అనేటువంటివి ముద్రణకు నోచుకోలేదు. మరియు రెండవ తర్జుమా అనేటువంటిది 1742 సంవత్సరంలో జర్మనీకి చెందినటువంటి ఫిలిప్ ఫెబ్రిషియన్ అనేటువంటి ఆయన తర్జుమా చేశారు. ఇది కూడా ముద్రణకు నోచుకోలేదు. మరియు మూడవ తర్జుమా అనేటువంటిది స్కాటిష్ అధికారి అయినటువంటి జేమ్స్ డాట్స్ అనేటువంటి ఆయన 1795 సంవత్సరంలో తర్జుమా చేశారు. మరి ఎందు కారణం చేత ఇది ముద్రణకు నోచుకోలేదో మనకైతే తెలియదు. కానీ ప్రాముఖ్యంగా ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి తెలుగు బైబిల్ మాత్రం విలియం కేరీ యొక్క టీం ద్వారా 1805 నుంచి 1811 వరకు కూడా తర్జుమా చేయబడింది. ఈ మొదటి తర్జుమా ఏదైతే జరిగిందో వాళ్ళు ప్రింటింగ్ చేయటానికన్నా ముందే సడన్గా 1812 సంవత్సరంలో ఒక అగ్ని ప్రమాదం జరిగి వారు ఉన్నటువంటి ప్రెస్లో ఆ ప్రతులన్నీ కూడా కాలిపోయాయి. అనగా వాళ్ళు తర్జుమా చేసినటువంటి పేపర్స్ అన్నీ కూడా కాలిపోయాయి. అయినా కానీ విలియం కేరీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని ముందుకు కొనసాగించి 1818 సంవత్సరంలో మరలా క్రొత్త నిబంధన వారు తర్జుమా చేసి ప్రచురించారు. అలానే 1821 సంవత్సరంలో మొదటి 5 పుస్తకాలు పాత నిబంధన గ్రంథంలోని వీటిని పెంట్యూక్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసరికి పంచకాండాలు లేదా ధర్మశాస్త్రం అని పిలుస్తారు, వాటిని ముద్రించారు. 1854 సంవత్సరంలో పాత నిబంధనను ముద్రించడం జరిగింది. అనగా విలియం కేరీ బృందం వారు మొదటిగా పూర్తి బైబిల్ను ముద్రించకుండా నూతన నిబంధన వరకు ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా ఒక ప్రతిగాను, అలాగే ధర్మశాస్త్రం మొత్తం కూడా ఒక బుక్ గాను, పాత నిబంధన మొత్తం కూడా ఒక బుక్ గాను, ఇలా 3 రకాలుగా వాళ్ళు ప్రచురించడం జరిగింది. అయితే 1857 సంవత్సరంలో మద్రాస్ ఆక్సిలరీ వారు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రెండూ కలిపి మనం చూస్తున్నటువంటి సంపూర్ణమైన పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు ముద్రించడం జరిగింది. ఆ తర్వాత 1911 సంవత్సరంలోను 1953 సంవత్సరంలోనూ కూడా భాషాపరమైనటువంటి కొన్ని సవరణలు వారు చేసి మరలా తెలుగు బైబిల్ని పునఃముద్రించడం అనేటువంటి జరిగింది. అంతే తప్ప దానికి కలపటం కానీ తీసివేయటం కానీ వాళ్ళు ఏమీ కూడా చేయలేదు. మన తెలుగు భాష పురాతనమైనటువంటి కాలంలో రాజులు ఉన్నటువంటి కాలంలో గ్రాంధికం నుంచి ఎలాగైతే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి మామూలు వాడుక భాషలోనికి మారిందో అలానే వారు కూడా అందులో భాషాపరమైనటువంటి పదాల్లో కొన్ని మార్పులు చేశారు తప్ప ఇంకా కొత్తగా ఏ విధమైనటువంటి మార్పులు కూడా అందులో చోటు చేసుకోలేదు. ఈ విధంగా అనేక సంవత్సరాల తర్వాత తర్జుమా చేయబడి మనం చూస్తున్నటువంటి తెలుగు బైబిల్ మన చేతుల్లోనికి రావటం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క క్రమంలో విలియం కేరీ మరియు ఆయన బృందం వారు ఎన్నో కఠినమైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నారు.
తమకున్నదంతా కూడా వ్యయం చేశారు. తాము పుట్టినటువంటి దేశం నుంచి తమ బంధువులందరినీ కూడా వదిలిపెట్టుకొని మన దేశానికి వచ్చి ఇక్కడ నానా కష్టాలు అనుభవించి మన చేతులకు వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని అందించడం అనేటువంటిది జరిగింది. మన తెలుగు భాష అనే కాదు, మిగతా ఏ ఇతర భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయబడినా కానీ, ఇంగ్లీష్ భాషలోనికి కానివ్వండి, లేకపోతే జర్మనీ భాషలోనికి కానివ్వండి, మనం చరిత్రను గమనించినట్లయితే ఎంతోమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు, తమ ఆస్తిపాస్తులను వ్యయం చేసుకున్నారు, కుటుంబాలకు దూరం అయ్యారు, చాలా భయంకరమైనటువంటి కష్టాలు బాధలు వాళ్ళు అనుభవించారు. ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్లు శ్రమలు ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి వారు ఎదుర్కొన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజున వెనదిరిగినట్లయితే ఈ రోజున మనకి చదవడానికి మన భాషలో బైబిల్ అనేటువంటిది అందుబాటులో ఉండేటువంటిది కాదు. కాబట్టి వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క శ్రమను మనం జ్ఞాపకం చేసుకొని మన చేతుల్లో ఉన్నటువంటి ఆ పుస్తకం యొక్క విలువను గుర్తు తెచ్చుకొని దాన్ని మనం శ్రద్ధగా చదివి ధ్యానించినట్లయితే వాళ్ళు పడ్డ శ్రమకు, వారు చేసినటువంటి ప్రాణత్యాగానికి కూడా ఒక ఫలితం అనేటువంటిది దక్కినట్లు అవుతుంది. అలా కాకుండా మనం కేవలం ఏదో బుద్ధి పుట్టినట్లుగా చదివితే కనుక రేపొద్దున పరలోకం వెళ్ళిన తర్వాత వాళ్ళందరి త్యాగం నిమిత్తము మరి మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఆ మిగతా ఈ విషయాన్ని మాత్రం మీ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. ఈ యొక్క వీడియోను ముగించే ముందుగా కీర్తనలో దావీదు రాసినటువంటి ఈ యొక్క మాటను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మన యొక్క జీవితం సక్సెస్ఫుల్గా సాగాలి అన్నా, మనం ఆకు వాడక ఎప్పుడు కూడా ఫలమిచ్చేటువంటి ఒక మంచి చెట్టులా ఉండాలి అంటే మాత్రం యెహోవా ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రం లేదా ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని మనం దివారాత్రము ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోకూడదు. మనం పాపంలో పడిపోకుండా మనల్ని కాపాడాలన్నా కానీ, మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలను సునాయాసంగా మనం ఈదాలన్నా కూడా వాక్యం యొక్క తోడు అనేటువంటిది తప్పనిసరి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం దేవుణ్ణి చేరుకోవాలి అంటే ఆ యొక్క మార్గాన్ని చూపించేటువంటిది పరిశుద్ధ గ్రంథం తప్ప మరి ఏది కూడా ఈ భూప్రపంచంలో మనకు లేదు అనేటువంటిది గుర్తుపెట్టుకుని దాని యొక్క విలువను మనం గమనించి జాగ్రత్తగా మసలుకున్నట్లయితే అది మన జీవితానికి ఎంతో మేలుకరమైనదిగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను. మరియు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలను వాళ్ళు ఏ విధంగా డిసైడ్ చేశారు అంటే, పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉండాలి అని, నూతన నిబంధనలో 27 పుస్తకాలు ఉండాలి అని వాళ్ళు ఎలా డిసైడ్ చేశారు, తర్వాత తర్జుమాలకు ఉపయోగించినటువంటి పురాతనమైనటువంటి ప్రతులు ఏవి అనేటువంటి వివరాలతో మరొక వీడియో, బైబిల్ క్యానన్ అనేటువంటి వీడియో నేను చేయబోతూ ఉన్నాను. దాని విషయం కూడా ప్రార్థన చేయండి. ఆ వీడియోను కనుక మీరు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమును గురించిన మరిన్ని ప్రాథమిక విషయాలు మీకు తెలుస్తాయి. మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానములో ఎదగాలి అని, ఆయనకు నిజమైనటువంటి శిష్యులుగా మారాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఛానల్ను ప్రారంభించడం అనేటువంటి జరిగింది. మీకు తెలుగు బైబిల్ గురించినటువంటి మరిన్ని విశేషాల కోసం మరియు స్టడీ మెటీరియల్ కోసం www.teluguBibleStudy.com అనేటువంటి వెబ్సైట్ని సందర్శించగలరు. ఈ యొక్క వెబ్సైట్ సంపూర్ణంగా తెలుగులో చేయబడింది. మీరు మొబైల్ ద్వారా కానీ, ట్యాబ్ ద్వారా కానీ, లేదా కంప్యూటర్ ద్వారా కానీ ఏ డివైస్నైనా ఉపయోగించి ఈ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి మెటీరియల్ను పూర్తిగా ఉచితంగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.